సోదరా కళ్ళు తెరచి పొలము చూడవా, బీడు భూములెన్నియో పాడుపడి ఉండగా చింతయే నీకు లేదుగా. కనులు తెరచి పొలము చూడవా సోదరా, కనులు తెరచి పొలము చూడవా. ఎవ్వరి చేయన్నడు దున్నబడని భూములు కన్నులెత్తి తేరి చూడవా. ఎవ్వరి చేయన్నడు దున్నబడని భూములు కన్నులెత్తి తేరి చూడవా. కఠినమైన శిలలతో బలు రక్కసి చెట్లతో నిండి ఉండే పరికించవా. కఠినమైన శిలలతో బలు రక్కసి చెట్లతో నిండి ఉండే పరికించవా. బీడు భూములెన్నియో పాడుపడి ఉండగా చింతయే నీకు లేదుగా. కన్నులు తెరచి పొలము చూడవా సోదరా, కనులు తెర పొలము చూడవా. హృదయ సీమలో నా 13 పాపముల్ వెలసిన రుని పాడు చేసగా. హృదయ సీమలో నా 13 పాపముల్ వెలసిన రుని పాడు చేసగా. త్రాసు పాము వలెనే పడగ విప్పి కాటు వేసి నరకమునకు నెట్టి వేసగా. త్రాసు పాము వలెనే పడగ విప్పి కాటు వేసి నరకమునకు నెట్టి వేసగా. బీడు భూములెన్నియో పాడుబడి ఉండగా చింతయే నీకు లేదుగా. కనులు తెరచి పొలము చూడవా సోదరా, కనులు తెరచి పొలము చూడవా. నిదురించే సోదరా, నిదురించే సోదరి, నిద్రమత్తు నీవు వీడవా. నిదురించే సోదరా, నిదురించే సోదరి, నిద్రమత్తు నీవు వీడవా. క్రీస్తు శిలువ వార్తను గళమెత్తి చాటుమా, రక్షణకు మూలమిదియగా. క్రీస్తు శిలువ వార్తను గళమెత్తి చాటుమా, రక్షణకు మూలమిదియగా. బీడు భూములెన్నియో పాడుబడి ఉండగా చింతయే నీకు లేదుగా. కనులు తెరచి పొలము చూడవా సోదరా, కనులు తెరచి పొలము చూడవా. కాబట్టి మన చుట్టూ ఎన్నో బీడు భూములు ఉన్నాయి, ఎవరితో దున్నబడిన భూములు ఉన్నాయి. మనం కన్నులెత్తి చూడాలి, చింతపడాలి. కఠినమైన శిలలతో బలు రక్కసి చెట్లతో నిండి ఉంది మన చుట్టూరు. వాటన్నిటిని మనం సాగు చేయాలి, వాళ్ళకెళ్ళి సువార్త చెప్పాలి, ప్రభు కోసం సంపాదించాలి. నిద్రపోతున్న సోదర సోదరులు మనమంతా నిద్రమత్తు విడిచిపెట్టి క్రీస్తు సువార్తను గళమెత్తి చాటే వాళ్ళంగా ఉండాలి. అనేకుల్ని ప్రభు కోసం సంపాదించుకోవాలి. చక్కటి పాట వేంపల్లి కడప జిల్లాకు సంబంధించిన మన సహోదరుడు, మన బ్రదర్ అసెంబ్లీకి చెందిన వేంపల్లి సత్యం గారు రాసిన పాట.
దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు వాక్య పరిచర్య మనకు బాగా సుపరిచితమైన సోదరి సుధా ప్రసాద్ సిస్టరు మన జూమ్ లో రెగ్యులర్ గా కనెక్ట్ అయ్యే సోదరి, మనకందరికీ బాగా పరిచయం అమ్మ. ఆ ప్రియ సహోదరి మనకి ఇప్పుడు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించాలని మనవి చేసుకుంటున్నాం. అమ్మ సుధా ప్రసాద్ వందనాలమ్మా. అక్క వందనాలు అక్క. సిస్టర్ గారికి సమయం అప్పగిస్తున్నామమ్మా. అందరికీ వందనాలమ్మా. మన సెల్ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కేజక్కకి వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం జలుబుగా ఉంది, ఎన్ని పడుతుందో లేదమ్మా కొంచెం గమనించుకోండి. ఇక్కడ వినిపిస్తుంది అక్క? వినిపిస్తుందమ్మా చక్కగా. మనం లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి మనం చూసుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి మనం చూసుకుందాము. ఇక్కడ అన్నా గురించి మనం చూస్తున్నాం. అన్నా గురించి అంటే ఆమె పేరు కృప. అన్నా అంటే కృప. తర్వాత అన్నా అంటే కృప. ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అంటే సౌఖ్యము, సంతోషము. పెనుయేలు అంటే దేవుని సముఖము, దేవుని దర్శనము. అటువంటి స్త్రీగా మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ మనం ఆమె గురించి ఏమని రాయబడిందంటే ప్రవక్తి అని వ్రాయబడింది. తను ఒక ప్రవక్తి, ఒక యాజకుని కుమార్తె. అంతేకాదు ఆమె పేరు రాసే ముందు ఆషేరు గోత్రికురాలు అని వ్రాయబడింది. అంటే ఎంత దీవెన, ఆశీర్వాదం అమ్మ. చాలా సార్లు మన ముందు చెప్పేటప్పుడు మనకి పలానా వాళ్ళ భార్య, పలానా వాళ్ళ బిడ్డ అనగానే గుర్తొస్తుంది. ఇప్పుడు ఆడపిల్లలు ఏమంటున్నారంటే మాకు ఉద్యోగాలు ఉంటేనే మా తండ్రి ఇంటి పేరు నిలబడుతుంది, మేము చనిపోయేంత వరకు ఉద్యోగం చేసినంత వరకు ఆ పేరే ఉంటది అని చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఏమి ఆషేరు గోత్రికురాలు, తన తండ్రి గోత్రం గురించి తెలియపరచబడుతుంది. అంటే ఎంత యోగ్యురాలు, ఎంత పేరు తీసుకొచ్చింది. గవనుల యొద్ద పేరు కొనిన వారుగా ఉంటారంట. అంటే ఈమె ఎంత భయభక్తులు కలిగి ఉంటది. అందుకని ఆమె పేరు కంటే ముందుగా తన తండ్రి పేరు చెప్పారు, తన గోత్రం కూడా చెప్పారు అనమాట. ఎంతో దేవుడు దీవించిన స్త్రీగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆమె ఒక ప్రవక్తి. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లే పెనిమిడితో సంసారం చేసింది. తర్వాత అతను చనిపోయాడు. ఇక్కడ మనం చూస్తే అతని పేరు రాయబడలేదు, కానీ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆమెకి ఒకవేళ వివాహం అయితే 20 సంవత్సరాలకి వివాహం అయింటది, కానీ ఆమె మాత్రం వివాహం చేసుకోలేదు. మరి 20 సంవత్సరాలకి చేస్తుంటే ఒక 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేస్తే 27 సంవత్సరాలే. ఆ వయసు వచ్చినా గాని ఆమెకి అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం కింద ఉన్నారు వీళ్ళు. కానీ ఆమె ఏమంటుంది, అసలు చేసుకోలేదన్నమాట. దేవుని అందే చూసింది, దేవుని వైపే చూసింది. కొత్త నిబంధనలో కూడా మీరు చేసుకోవచ్చు, లేకపోతే దేవుని మీద మీ మనసు నిలుపుకోవాలని ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఈమె వివాహం లేకుండా ఉన్న స్త్రీగా ఉంది. తర్వాత ఆమె బహుకాలం గడిచిన వృద్ధురాలు. ఎక్కువగా వృద్ధుల గురించి చెప్పినప్పుడు వాళ్ళ ప్రవర్తనని కోల్పోతారు వాళ్ళు. ఎందుకంటే ముసలమ్మ ముచ్చట్లు వాళ్ళకి వస్తాయి. తర్వాత లోక విషయాలు ఎక్కువగా పట్టించుకుంటారు. అసలు వాళ్ళు ఉన్న చోట మనం ఒక నిమిషం కూడా కూర్చోలేమన్నమాట. అంటే అంతగా వాళ్ళు గొణుగుతానే ఉంటారు. అప్పుడు మనం తెలుసుకుంటాం వాళ్ళకి వయసు వచ్చింది వృద్ధులు అని. కానీ దేవునిలో ఉన్న వృద్ధులు జ్ఞానం కలిగి వాళ్ళు ప్రవచించినప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రతి మాట కూడా ఎంతో మనకి విలువైందిగా ఉంటది.
మన కుటుంబాన్ని కట్టేదిగా ఉంటది. ఎవరైనా వింటే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటది. ఇక్కడ మనం ఈమెను చూసినట్టయితే బహుకాలం గడిచిన వృద్ధురాలు 84 సంవత్సరములు విధురాలై ఉండి దేవాలయంని విడువక ఆమె ఎక్కడ తన ప్రదేశాన్ని ఎంచుకుంది? దేవాలయంలో ఉండడానికి ఆమె ఎంచుకుంది. అంతేకాకుండా ఆమె ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. చాలా మంది మీటింగ్స్ అంటే భోజనాలు ఉంటాయి అని అనుకుంటారు. తర్వాత ఏమైనా చర్చికి పోదారా అంటే, "ఓ చర్చిలో మనం పనికి వెళ్తున్నాం కదా, అంత భోజనం పెడతారా" అంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. అంతేకాకుండా రేయింబగళ్ళు సేవ చేస్తుంది. ఆమె భోజనాని కోసం గాని, విశ్రాంతి కోసం గాని, అక్కడ ఆమె తన కాలాన్ని గడుపుకోవటానికి గాని, సుఖం కోసం గాని దేవాలయంలో ఉండలేదు. ఆమె ఎలా ఉంది? రేయింబగళ్ళు సేవ చేస్తుంది. ఒక్క నిమిషం కాదు, రేయింబగళ్ళు ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, సేవ చేస్తూ ఉంది. ఇక్- ఆమె ఆమె ఆ గడిలోనే లోపలికి వచ్చింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని సుమేన్ చేతిలో ఉన్నాడు. అప్పుడు ఆ టైంలోనే ఆమె వచ్చింది. ఎంతో మంది యెరూషలేములో విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సమయంలో ఎవరికి అటువంటి భాగ్యం దొరకలేదు. కానీ ఒక స్త్రీగా, ఈమెకి ఒక ప్రవక్తిగా, ఈమెకి ఆ బిడ్డని బాలుడైన ప్రభువుని చూసే భాగ్యం వచ్చిందనమాట. మనం ఎప్పుడైతే ఈ లోక విషయాలన్నిటికీ మానేసి, ఈ లోక విషయాలు మాట్లాడకుండా, ఈ లోక విషయాలు పట్టించుకోకుండా, వయసు వచ్చే కొద్ది బైబిల్ ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఒకవేళ అటు ఇటు వెళ్ళలేకపోయినా అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాము, మనం ప్రభువుని చూసే వాళ్ళంగా ఉంటాం. లోకాన్ని కాదు, ప్రభువుని చూసే వాళ్ళంగా ఉంటాము. అంతేకాదు ఆ ఇంటి వారు దీవించబడతారు, వారి వలన ఆశీర్వాదాలు వస్తాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఆమె ప్రభువుని చూడగలిగింది. చూడగలిగి యెరూషలేములో ఆమె ఏం చేస్తుందంటే విమోచన కొరకు కనిపెడుతున్న వారితోటి ఆయనను గూర్చి మాట్లాడుతుంది. అక్కడ విమోచన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతుంది. ఆ చిన్న బిడ్డ, రోజుల బిడ్డ, ఆ బిడ్డ గురించి ఆమెకి ఏం తెలుసని మాట్లాడుతుంది? ఆమె ధర్మశాస్త్ర గ్రంథం ఎరిగిన స్త్రీ. అంతేకాకుండా కొత్త నిబంధనలో ఇంకా వాళ్ళకి ఈ ప్రభు సిలువ వేయబడలేదు, మృత్యుంజయుడై లేయబడలేదు. ఈమె పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథం ఎరిగిన ఆమె. ఈమె ప్రవచనాలు ఎరిగిన స్త్రీ. ఇక్కడ మనం చూస్తాము కదా, మీకాలో ముందే వ్రాయబడి ఉంది. ఎప్పుడు 700 సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది. మనకి విమోచకుడు పుడతాడు అనేసి వ్రాయబడి ఉంది. మీకా ఆ, ఉమ్, ఆ, 5:2 రాయబడి ఉంది. కానీ ఈమె వాక్య ధ్యానం చేసే స్త్రీ కాబట్టి అవన్నీ కూడా ఆమె ఎరిగి ఉంది. వాటి గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. అసలు ఉమ్, మందిరం ఇప్పుడు మరి ఉమ్, ఎట్లా ఉందంటే మందిరానికి పోవాలంటే మా బాల్యకాలంలో ఎంతో సంతోషం. అక్కడ సంతోషం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. అంత సంతోషంగా మందిరానికి వెళ్ళిన వాళ్ళం. ఇప్పుడు ఏముంది? వృద్ధులు 21 సంవత్సరాల నుంచి పైన బిడ్డలతోటి స్నేహం చేస్తూ సెల్ ఫోన్లు బ్యాగ్ లో పెట్టుకొని ఆ, చూసుకుంటూ, తర్వాత వారితో సంభాషిస్తూ, జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ, అమ్మా ఇట్లా చేయొద్దని చెప్పినప్పుడు వాళ్ళని అపహాస్యం చేస్తూ అలా జీవిస్తున్నారు. కానీ ఈమె తన జీవితంలో
అలాంటి పనులు చేయలేదు. ఆమె విమోచన కోసం మాట్లాడుతుంది. మన నోరు విప్పినప్పుడు అదే నోటితో దేవుని స్తుతిస్తున్నాము. అదే నోటితో తర్వాత మనం బూతులు మాట్లాడుతున్నాం. అమ్మా నా చిన్నతనంలో ఒక సంఘానికి వస్తూ ఒకళ్ళు బూతులు మాట్లాడితే వాళ్ళని ఎవరు కూడా దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన ప్రవర్తన మనకు అసలు వద్దులే, వాళ్ళతోటి ఎందుకు అట్టాడు ప్రవర్తన గల వాళ్ళతోటి అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు మందిరంలో ఒక నటన, బయట ఒక నటన అయిపోయి మందిరంలో వచ్చే బిడ్డలు, యవ్వన బిడ్డలు ఏం చూడలేని స్థితిలోకి వచ్చేసారు. ఏమీ చూడలేని స్థితిలోకి వచ్చేసారు. నాటకం ఎక్కువైపోతుంది. అసలు ఈదిలో వాళ్ళు కూడా అట్లా ప్రవర్తించరు. అట్లా నోరేసుకొని కొట్లాట్లు, గొడవలు, అల్లర్లు. సరే అట్లాగే ఉంటున్నారా? మందిరంలోకి వచ్చి ఒకలాగా అసలు ఏం తెలియనట్టు, వీళ్ళకంటే భక్తి పరులు లేనట్టు, మళ్ళా బయట వచ్చి వేరే నటన. అసలు అప్పుడు చూసినప్పుడు, పిల్లలు చూసినప్పుడు ఏమనుకుంటారు? మన ఇష్టం, మందిరంలో అట్లా నటించవచ్చు, బయట ఇలా నటించవచ్చు అని పిల్లలు అనుకుంటారు. మనమేం మాదిరి చూపించలేకపోతున్నాం. కానీ దేవుడు దృష్టి ఒకటి ఉంది. ఆ దృష్టిలో మనం లెక్క అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. నా ఇష్టం, నేను చేస్తాను, ఇది ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, అది నా ఇష్టం అనే పరిస్థితి మన ఒక విశ్వాసి జీవితంలోకి వచ్చినప్పుడు దుష్టుడు సాతాను అతని హృదయంలో, ఆమె హృదయంలో సింహాసనం వేసుకొని పరిపాలించేదిగా ఉంటది. కాబట్టి ఒక జల్లలో నుండి చేదు నీరు రాదు, ఒక జల్లలో నుంచి తీపి నీరు రాదు. మనం ఒక్కదానికే దాసులంగా ఉండాల. అప్పుడు దేవుడు మహింపరచబడతాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మత్తయిలో 2వ అధ్యాయంలో కానీ మనం చూస్తే ఇక్కడ విమోచన కోసం ఈ స్త్రీ ఎదురు చూసింది. కానీ రాజభవనంలో ఉన్న రాజుకు తెలియలేదు ఆయన పుడతాడని. తర్వాత అక్కడున్న ప్రజలు, అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న యాజకులు వాళ్ళకి తెలియలేదు. ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి చెప్పారో, చెప్పగానే కలవరపడుతున్నారు వాళ్ళు, కలవరపడుతున్నారు. ఎంత మందో ఎదురు చూస్తున్నారు. అనేకులు అసలు మెస్సయ్య ఇప్పుడే రాడు అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఇజ్రాయల్స్ నమ్మట్లేదు ప్రభు ఓ వచ్చేసాడంటే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలంట. వారి కోసం మనం ప్రార్థన చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మరి మనం చూసినట్టయితే ఇక్కడ ఆషేరు గోత్రం గురించి కానీ మనం చూస్తే ఆమె ఎటువంటి గోత్రంలో పుట్టింది? ఎప్పుడు కూడా ఆ కుటుంబము, వంశము మంచిగా, మంచి గౌరవం గల కుటుంబంలో పుట్టినప్పుడు ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు 12 ఇజ్రాయెల్ గోత్రంలో నుండి వచ్చిన గోత్రం ఆషేరు గోత్రం. తర్వాత 49లో మనం చూసినట్టయితే 20లో శ్రేష్టమైన ఆహారం ఉందంట. వీళ్ళు ఆ ఈ శాపానికి గురి కాలేదు. తర్వాత వీళ్ళు గురించి వేరే విధంగా ప్రవచించబడలేదు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే రాజులకు తగిన పదార్థం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ గురించి ఎంతో మంచిగా చెప్పబడతాం మనం చూస్తున్నాం. ఇక్కడ మరలా మోషే కూడా ద్వితీయోపదేశ కాండంలో ప్రవచించాడు. ఏమనంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే కూడా ప్రవచించాడు. ఆషేరు గోత్రం గురించి తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, సహోదరుల కంటే కటాక్షం నొందును, పాదములు తైలముతో ముంచబడును, నీ కమ్ములు ఇనుపవి ఇత్తడివి ఉండును, బ్రతుకు దినములలో నువ్వు విశ్రాంతి కలు.
అంటే నెమ్మది, విశ్రాంతి, నీకు కావాల్సిన అన్ని సమృద్ధి అక్కడ అనుగ్రహించబడింది. అటువంటి గోత్రంలో నుంచి ఈ ప్రవక్తి జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి భాగ్యం కలిగిన స్త్రీగా ఉంది. అటువంటి వారికి వలన మనకి నెమ్మది, సంతోషం, సమాధానం కలుగుతుంది. ఇక్కడ మనం నిర్గమకాండం 15లో చూసినట్టయితే 20వ వచనంలో మిరియాం గురించి వ్రాయబడి ఉంది. ఆమె ప్రవక్తి అని వ్రాయబడింది. ఆమె వయసు ఎంతమ్మా? ఆ పాట పాడినప్పుడు 90 సంవత్సరాల వృద్ధురాలు. ఆమె కూడా 90 సంవత్సరాల వృద్ధురాలు. ఇక్కడ మనం చూస్తే సంఖ్యాకాండం 12లో ఏం చేస్తుంది? కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడని తమ్ముడు కంటే తను హెచ్చించుకుంటుంది. అంటే చాలాసార్లు చర్చిలోకి వెళ్తాము, భక్తి కలిగి భయం కలిగి ప్రవర్తించే బిడ్డలు ఉంటారు. వాళ్ళ గురించి ఎవరైనా చెప్పినప్పుడు మనం ఏమంటామంటే, అసలు వాళ్ళలో ఉన్న లోపాలు ఇవి, మేము ఇట్లా జీవిస్తాం అని చెప్తాం. అంటే వాళ్ళలో లోపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈమె తన నోటిని భద్రపరచుకోలేకపోయింది. ఎందువలనంటే వృద్ధాప్యం వచ్చేసింది. ఆ విధంగా భద్రపరచుకోలేక కుష్టుని తెచ్చుకుంది. కుష్టుని తెచ్చుకోవటం వలన ఇజ్రాయెల్ జనాంగం 7 దినాలు ప్రయాణం ఆగిపోయింది. దేవుడు ఏమంటున్నాడు? నీ నోటికి నేను ఆశీర్వచనం ఇచ్చాను, శాపవచనం ఇచ్చాను. కాబట్టి మీరు ఏం కావాలో అది కోరుకోండి. ఒకవేళ మోషే తప్పు చేస్తుంటే దేవుడు చూసుకుంటాడు కదా, ఆయన ఏం విడిచిపెట్టాడు కదా. దేవుని స్థానంలోకి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. అది దేవునికి వదిలిపెట్టాలి. అప్పుడు ఆయనే చూసుకునేవాడుగా ఉన్నాడు. తర్వాత మనం చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయంలో 18 నుంచి 22 వరకు చూస్తే ఇక్కడ ఏమని ఉందంటే, ప్రవక్తని వారి కొరకు పుట్టిస్తాను. నేనే పుట్టించాను ప్రవక్తల్ని. కాబట్టి వాళ్ళ నోట నా మాట ఉంచుతున్నాను. వాళ్ళు పలికేది నా మాటే. నేను వాళ్ళ నోట మాట ఉంచి అది పలకమంటే వాళ్ళు పలుకుతారు. కాబట్టి అది వాళ్ళు మాట మనం వినాల, ప్రవక్త మాట వినాల అని ఉంది. తర్వాత ఏమని కూర్చుందంటే, మనం అహంకారం భూని, ఏ ప్రవక్త అయినా అహంకారం భూని నేను చెప్పమన్నది కాకుండా వేరేది ఆజ్ఞాపిస్తే నా నామమున చెప్పును ఆ ప్రవక్త చావాలి. ఏమొచ్చింది నాన్న? పాపం వలన వచ్చే జీతం మరణం, ఇంకంతే. తన సొంతంతో ఇప్పుడు చాలా సంఘాల్లో విశ్వాసుల్లో వినపడే మాట ఏంటంటే, నా ఇష్టం, నేనేమైనా చేస్తాను, నా ఇష్టం అని చెప్తున్నాను. కానీ ధర్మశాస్త్ర గ్రంథం కింద లేము కాబట్టి, కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. ఇక్కడ ఆ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు చావాల, బతకూడదు అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు అని. తర్వాత 22లో చూస్తే, నా మాట జరగకపోతే, అది నెరవేరకపోతే, ఆ ప్రవక్త పలికినప్పుడు అది జరగకుండా నెరవేర్చకుండా ఉన్నప్పుడు ఏందంట, అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారం చేత చెప్పాడు. అంటే ప్రవక్తలు ఏముందమ్మా? అహంకారం ఉంది. అహంకారం ఉండి మనం కానీ ఎవరికైనా చెప్తే మన మాట ఎవరింటారు? మన వాక్యం ఎవరింటారు? ఎవరు లోబడతారు దేవునికి? అటువంటి చేదు స్వభావాలు మనలో నుంచి తీసేసినప్పుడు అనేకులు ప్రభు వైపు తిరుగుతారు. మన ప్రవర్తన ద్వారానే తిరుగుతారు. తర్వాత మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ధ్యానం అది ప్రభు సన్నిధిలో చేరుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్టయితే దెబోరా గురించి మనకు తెలుసమ్మా. న్యాయపతులు 4:4లో ఆమె ఒక ప్రవక్తగా ఉంది. అంతేకాదు,
ఆమె ఏం చేసింది? యుద్ధానికి వెళ్ళిన స్త్రీ, ఒక్క స్త్రీనే. తర్వాత ఆమె న్యాయపతిగా కూడా ఉంది. అంత ఆధిక్యత ఆమెకి దేవుడు ఇచ్చాడు. దేవుడు మనల్ని దేనికి ఏర్పరచుకున్నాడో, మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో, ఏ ఆధిక్యత మనకిచ్చాడో అది మనం కాపాడుకునే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ నెహెమ్యాలో చూస్తే చాలా బాధాకరమైన విషయం. 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 13, 14లో మనం చూసినట్టయితే ఏమని ఉందంటే, నెహెమ్యా 6, 13, 14లో వీళ్ళు నెహెమ్యా మందిరం కడుతున్నాడు, నిందలు మోపుతున్నారు, చెడు వార్తలు పుట్టిస్తున్నారు, అంతేకాకుండా లంచం ఇస్తున్నారు. నా దేవా, వారి క్రియలను బట్టి వాళ్ళని భయపెట్టవాలని నన్ను వాళ్ళు భయపెట్టాలని చూస్తున్నారయ్యా, వాళ్ళు కనిపెట్టి ఉన్నారు. కాబట్టి నోవద్య అనే స్త్రీయమ్మ, నోవద్య అనే ప్రవక్తి ఆమెని జ్ఞాపకం చేసుకో. పురుషులు అల్లరిగా చేస్తున్నారు, వాళ్ళు ఒక దేవుని బిడ్డ మందిరం కట్టడానికి వచ్చినప్పుడు ఇలాంటి హేళన పనులు చేస్తున్నారు. కానీ స్త్రీ కూడా కలిసిపోయింది. వారిని జ్ఞాపకం చేసుకో. మరి ప్రభువుకు జ్ఞాపకం చేసుకోమని మనం పద్దాకు మొరపెడుతుంటే, వారికి ఏదైనా నష్టం కలిగినప్పుడు ఎంత కీడు అనుభవించాలా వాళ్ళు. కానీ లంచాలు అసలు ఇప్పుడు ఇవి చెప్పటం బాధాకరంగా ఉందమ్మా. అమ్మా, నువ్వెందుకు సంఘంలో ఈ పరిచర్యకి ఏర్పాటు చేసావు అంటే, ఆంటీ నేను వాళ్ళ ఇంట్లో బాగలేనప్పుడు వారంకి ఒకసారి ఇట్లా భోజనాలు పంపిస్తానే ఉంటానంటే, అందుకని వాళ్ళు ఇష్టపడి నన్ను అలా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ బిడ్డ సంఘంలో ఆత్మీయంగా ప్రవర్తిస్తుందా, శారీరకంగా ప్రవర్తిస్తుందా? ఇప్పుడు మనం ఆ బిడ్డలో ఏం చూడాలా? సంఘంలో ఉన్న యవన బిడ్డలు ఏం చూడాలా? సంఘస్థులు ఏం చూడాలా? ఇవన్నీ కూడా దేవునికి ఏమి ఆ పదవి లేకపోతే, ప్రభు మనం చేసే పరిచర్య ప్రభు చూస్తున్నాడు కదా. కాబట్టి ఇటువంటి పనులు నిజంగా బాగలేని వాళ్ళు, నిజంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, నిజంగా ఆహారం అవసరమైన వాళ్ళకి మనం పెడితే అది మనకి దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్టయితే ఇక్కడ అపోస్తల కార్యాలు 21లో మనం చూస్తే 7వ వచనంలో సువార్తికుడైన ఫిలిప్పు, ఈ బిడ్డల గురించి కొత్త నిబంధనలో వ్రాయబడి ఉంది. ఆ బిడ్డలు ఎటువంటి పరిచర్య చేస్తున్నారంటే, ఆ కైసర్యాకు వచ్చేవాళ్ళు ఆ కొంచెం దగ్గరలోనే రాజు దేవుని క్రైస్తవులుగా ఉన్న బిడ్డల్ని ఇత్తడి సామాన్లు, తర్వాత కంచు సామాన్లు వేసి వాళ్ళని కింద మంట పెట్టి, ఆ బాధకి వాళ్ళు అరుస్తుంటే ఆ మూత దగ్గర పైపు లాంటిది పెట్టి దానికి స్టేడియం లాగా వేసి కూర్చొని వాళ్ళు ఆ అరుపులకి ఈయన సంతోషపడేవాడంట. అటువంటి అరుపులకి సంతోషపడేవాడు. అటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ రాజును తప్పించుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి షెల్టర్ తీసుకొని పక్క ప్రదేశాల్లోకి వెళ్ళి సేవ చేసి మళ్ళీ వచ్చి ఇంట్లో షెల్టర్ తీసుకునే వాళ్ళంట. అటువంటి బిడ్డలకి ఈ బిడ్డలు పరిచర్య చేసేవాళ్ళంట. అంతేకాదు, వారి నోటి మాట ద్వారా కూడా ఇటువంటి కార్యాలు మా ఇంట్లో జరుగుతున్నాయని పక్కన వాళ్ళకు కూడా తెలియకుండా చాలా రహస్యంగా జీవించారు. అప్పుడు అక్కడ సేవ జరగగలిగింది. మనం ఎంతో ఎంతో జాగ్రత్తగా మనం అనుకుంటాం పాత రోజుల్లో సేవ జరిగింది అని.
వాళ్ళు ఎంత భయంతో జీవించారు, ఎంత భక్తితో జీవించారు, వాక్యాన్ని ఎంత భయంతో అంగీకరించారు. వాక్యం దేవుడై ఉన్నాడని వాళ్ళు అంగీకరించారు. కాబట్టి వాళ్ళు మేలులు పొందారు. ఇతరులు కూడా మేలులు పొందారనమాట. అటువంటి బిడ్డలుగా వీళ్ళని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే 2 దినవృత్తాంతాల్లో మనం చూస్తే 5వ అధ్యాయంలో 13, 14లో మనం గాని చూస్తే, మందిరం కట్టిన తర్వాత బూరలు ఊదుతూ యాజకులు 120 మంది నిలిచి బూరలు ఊదుతూ పాటలు పాడుతూ ఏకస్వరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానం చేయొచ్చు ఆ పరిశుద్ధ స్థలంలో పాడుతున్నప్పుడు వాళ్ళు ఏమని పాడుతున్నారు? 14లో ఆ యెహోవా కృప నిరంతరముండును, ఆయన దయాళుడు, ఆయనకి స్తోత్రం చేద్దాము అని పాటలు పాడుతూ ఆయన్ని స్తుతిస్తున్నారు. ఎలాగమ్మా? ఏకస్వరం, ఏక మనసు, ఏక తాత్పర్యం. సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు, కానీ మనలో భేదాలున్నా, తర్వాత మనలో ఒకరి మీద ఒకరికి బాధలున్నా, ఏక మనసు లేకపోయినా అప్పుడు ఆ పని జరగదు. ఆ కార్యం జరుగుతుంది కానీ ఆ కార్యం అంత పరిపూర్ణంగా ఉండదు. వీళ్ళు ఏక మనసుతో ఆ పని చేసినప్పుడు ఇక్కడ మనం చూస్తే యెహోవా తేజస్తో దేవుని మందిరము నిండిపోయింది. దేంతో? యెహోవా తేజస్తో. వాళ్ళు ఏక మనసు కలిగి చేసినప్పుడు మందిరంలో ఏమైపోయిందమ్మా? ఆ మందిరంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తేజస్సుతో నిండిపోయింది. దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయారు. యాజకులే మందిరంలో నిలవలేకపోయారు. అంత మహిమ, అంత తేజస్సు అక్కడ కలిగిందనమాట. మందిరం దేవుడు ఏమంటున్నాడు? మీరే పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నారంటున్నాడు. తర్వాత మందిరం దేవుడు మనకిచ్చిన ఒక శ్రేష్ఠ భాగం. కాబట్టి భయంతో ఉండాల, ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏకభావం కలిగి ఉండాల. ఒకరి ఎడల ఒకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండాల. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన మహిమ మనం దిగి వచ్చేదిగా ఉంటుంది. తర్వాత కీర్తనలు 27లో మనం చూస్తే 4-5లో యెహోవా నేను ఒక్క వరం అడుగుతున్నానయ్యా, ఒక్క వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెదకుచున్నా, అడగటమే కాదు దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించటానికి. ఏం చూడాలమ్మా మందిరంలో? మనుషులనా? వాళ్ళ ఫ్యాషన్ డ్రెస్సులనా? లేకపోతే ఇంకేమైనానా? ఏం చూడాల మందిరంలో? భక్తుడు ఏం అడుగుతున్నాడు? అయ్యా, మందిరంలో నేను ప్రసన్నతను చూడాలయ్యా, అయ్యా నేను ధ్యానించాలయ్యా, నేను వెతుకుతున్నానయ్యా, మందిరంలో వెతుకుతున్నానయ్యా, ఇవి చూడాలని నేను వెతుకుతున్నాను. మందిరంలో ఏముండాలమ్మా? ప్రతి ఒక్కరం యోధులంగా, వాళ్ళు వీళ్ళని కాదు, నా మట్టుకు నేను దేవునితో భయంగా ఉంటాను, ఈ విధంగా జీవిస్తాను అని అనుకున్నప్పుడు ఆ మందిరం మహిమతో నింపబడుతుంది. తర్వాత ఏముందంట? ఆయన ఆలయంలో ధ్యానించాల. ధ్యానం, వాక్య ధ్యానం, ప్రార్థన అది ఉన్నప్పుడు అది అది మనల్ని నడిపిస్తుంది, ఆయన మార్గంలోకి మనల్ని నడిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం చూస్తే
నా జీవిత కాలం అంతా, ఒక్కరోజు 2 రోజులు కాదయ్యా. ఈరోజు చదివేశాను కాబట్టి రేపు వదిలేయటం కాదు, ఈరోజు వాక్యం ఉంది కాబట్టి గబగబా చదివేయటం కాదు, అట్లా కాదయ్యా. నా జీవిత కాలం అంతా, నేను బతికినంత కాలం యెహోవా మందిరంలో నివసిస్తా, అంతే. నాకెంతో ఇష్టంగా ఉందయ్యా మందిరంలో నివసించాలని. అన్న ఏమెంచుకుందమ్మా, మందిరంలో జీవించటానికి, మందిరంలో నివసించటానికి ఆమె ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ మనం చూస్తే ఆపత్కాలంలో ఆయన మనల్ని కాపాడతారు. మనకి ఏ సమస్య అయినా రావచ్చు, ఆయన మనకి తోడుగా ఉంటాడు. కీర్తనలు 84లో మనం చూసినట్టయితే, నా దేవుని మందిరము ద్వారమున వద్ద నుండుట నాకు ఇష్టం. మందిరం ద్వారం అంటే మందిరం ఎంత విలువ ఉందో ఆ ద్వారం కూడా అంతే విలువైంది. ఒక సిస్టరు, వృద్ధురాలు పెద్దగా ఉంది. ఆమె మందిరంలోకి వచ్చేటప్పుడు ఎవరికి వందనాలు చెప్పదు. అసలు సంఘంలో ఎవరికి నేర్పిలేదు, తను ఎవరికి చెప్పదు. ఏదో ఒక చిన్న సమస్య వచ్చి ఎవరో అడిగారు, సిస్టర్ మీరు ఎందుకు వందనాలు చెప్పట్లేదంటే, అది మన ఇష్టం అండి, వ్యక్తిగతం, చెప్తే చెప్పొచ్చు లేకపోతే లేదు అని. ఎప్పుడు ఆ ఆవరణంలోకి వచ్చి ఫోన్ పట్టుకొని ఉంటది, మందిరంలోకి తీసుకొస్తుంది. అంటే నా ఇష్టం, అది వందనాలు చెప్పేది నా వ్యక్తిగత విషయం, అది అంత అవసరం లేదు, అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తుంది. అమ్మ మరి ఇంకా ఏముందమ్మా మందిరంలో, ఒకరికి ఒకరిమి ఎలా పలకరించుకోవాలా? మరి పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుంది? ఎందుకు మనకు తనకు తెలియలేకపోయింది? ధ్యానం లేదు, ప్రార్థన లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఒక మంచి చేయలేకపోతున్నాం, ఒక మంచి చూపించలేని పరిస్థితిలో ఉండిపోతున్నాం. కీర్తనలు 91లో మనం చూసినట్టయితే, ఆయన మనకి తోడుగా ఉన్నాడు, ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం ఉంది. ఈ డాక్టర్ల దగ్గర కాదమ్మా, ప్రయాణాలకి బయటికి పోతుంటే మళ్ళీ తిరిగి వస్తారో లేదో తెలియదు, ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం ఉంది. ఆయన కోసం మనం జీవించినాం, ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఆయన మనకి సహాయంగా ఉంటాడు. 92వ కీర్తనలో 12-15 వరకు మనం చూస్తే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె అలాగా ఎదుగుతారంట. దానివల్ల మనకేమైనా నష్టం ఉందా? ఆ ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా, పరిచర్య ద్వారా మనకేమైనా నష్టం ఉందా? ఏం లేదు. ఏముంది? వాళ్ళు ఎదుగుతూ యెహోవా మందిరంలో నాటిన వారై దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. వాళ్ళు ఏం చేసినా వర్ధిల్లుతారు, అంతే. వర్ధిల్లుతుంటారు, ఆశీర్వదించబడతారు, ఎదుగుతూ ఉంటారు. దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉంటారు. అంటే వాళ్ళు ఎందుకు కష్టపడి బతుకుతున్నారు? మనం చూస్తాం కదా, మన ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ ఆ జీవితం అంతా ఆయాసము, దుఃఖమే. ఆ జీవితం ఏంది? ఆయాసము, దుఃఖమే. కానీ మనం ఎప్పుడైతే దేవుడిలో ఉండి, ప్రార్థనలో, ధ్యానంలో, ఆయన సేవలో ఎప్పుడైతే మనం ఉన్నామో, అప్పుడు మనకేంటంట, ముసలితనంలో కూడా చిగురు పెడతా ఉంటామంట. అంతేకాదు, ఆ బతికేది ఎందుకు? దేవుడిలో ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయటానికి. తర్వాత మన మన పిల్లలకి మనము
వివరించుకోవటానికి. ఆయన ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు. అవన్నీ కూడా మనం వివరించుకోవాలా నాయన. ఆయన ఇంత గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ఆయన్ని హత్తుకోండి, భయం కలిగి జీవించండి అని మనం చెప్పటానికి వృద్ధాప్యంలో అలాగా ఉండాలంట. అప్పుడు మనం మేలే పొందుతాం కానీ కీడేమి పొందం. తర్వాత యెషయాలో మనం చూస్తే 58లో ఆమె ఉపవాసం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నువ్వెందుకు చూడవయ్యా అంటే మనం ఎదురు తిరిగి అడుగుతున్నాం ప్రభుని. అంటే దేవునికి అంటే ఇంకా అలవాటైపోయాం. ఎవరితో అంటే వాళ్ళతో ఎదురు తిరగటం అలవాటైపోయింది. దేవునితో కూడా ఎదురు తిరుగుతున్నారు. ఏమంటున్నారు? ఎందుకు చూడవు మేము ఉపవాసం చేస్తుంటే అని అడుగుతున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? మీరు కలహపడుతున్నారు. 4 కలహపడుతున్నారు. తర్వాత వివాదాలు ఆడుతున్నారు. అన్యాయంగా గుద్దులాడుతున్నారు. అసలు మీ మాటలో, ప్రవర్తనలో, మీ క్రియల్లో న్యాయం అనేది లేదు. అంటే నేనెంతో బలాన్ని చూపించగలుగుతున్నాను. ఎదురోళ్ళు నాకు లోబడి ఉండాలంతే. నేను మాట్లాడితే అసలు ఎదురు ఇంకా ఏం చెప్పడానికి లేదు. అంటే అంత అన్యాయంగా జీవిస్తున్నాను. అంత అన్యాయంగా జీవిస్తా నువ్వెందుకయ్యా మేము ఉపవాసం ఉంటే చూడలేదు అని అడుగుతున్నాడు. ప్రభు ఏమన్నాడు? మీ కంఠధ్వని పరమందు వినపడట్లేదు. నువ్వు చేస్తున్నావు గాని నీ మాట నువ్వు ఏం చేసావో అవన్నీ నాకు తెలియదు అసలు. అంటారు కదా, నేను ప్రవచించానయ్యా, స్వస్థపరిచానయ్యా, అవి చేశానయ్యా, ఇవి చేశానయ్యా అంటే అక్రమం చేయవాళ్ళారా మీరు నా ఎద్దు నుండి వెళ్ళిపోండి. ఇటువంటి అన్నమాట. ఇటువంటి పనులు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు దేవుడు నాకు తెలీదు అంటున్నాడు. తర్వాత ఓ బాధింపబడే వాళ్ళకి విడుదల కలిగించాల. ఇంకా బాధ పెట్టకూడదు. ఆహారం నీ దగ్గర ఉంటే కొంచెం ఆహారం పెట్టు ఎవరికైనా. తర్వాత దిక్కుమాలినోళ్ళు ఉంటే కొంచెం చేయగలిగినంత చెయ్యి. నీ ఆస్తి అంతా ఇయ్యద్దు. ఏదో కొంత నీకు కలిగిన దాంట్లోనే కొంత పెట్టు. తర్వాత వస్త్రహీనులు కనిపిస్తే ఎన్నో ఎద్దు. మన దగ్గర ఎన్ని వస్త్రాలు వేస్ట్గా ఉంటాయి. మనము కట్టుకోము, ఇతరులకి ఇయ్యలేము. అవి చినిగిపోతా ఉంటాయి అన్నమాట. అటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మీరు ఇట్లా చేయండి. ఇట్లా చేస్తే మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. అంతేకాదు బోనస్గా ప్రభు ఏమిస్తాడంట? స్వస్థత నీకు శీఘ్రంగా కలుగుతుంది. మనం అనుకుంటాం కదా, మేము చాలా బలవంతులం అండి, మాకు ఆ సిస్టమ్ చూస్తే బాధేస్తుందండి. అసలు ఆమె నడవను కూడా నడవలేదు, ఏం చేసుకోలేదు. అబ్బా ఆ స్థితిలో బతికిన ఒకటే లేకపోయిన ఒకటే. అసలు అబ్బా అబ్బా అంటుండ్రు. అంటే మనకి స్వస్థత ఆరోగ్యం ఉందని అలా అనుకుంటున్నాం. మనం ఎప్పుడైతే ఒకవేళ పరిస్థితులు బట్టి ఆరోగ్య ఆ శరీర ఆ ఆ, దాని నిర్మాణంలో ఏదో తొందరలు అనారోగ్యం కలుగుతుంది. వాళ్ళకి హేళన చేసే బదులు మనం బాగా ఆరోగ్యంగా ఉన్నాం కదా, వాళ్ళకి కొంత సహాయం చేద్దాం. వాళ్ళు ఏ పని అయితే చేసుకోలేకపోతున్నారో ఆ పనికి సహాయం చేద్దాం. దేవుడు ఏమంటున్నాడు? నాకు ఇష్టమైన ఉపవాసం మీరు చేస్తే మీకు శీఘ్రంగా స్వస్థత కూడా కలుగుతుంది. తర్వాత దేవుడు ఏమంటాడు? నీతి, నువ్వు నీతి పనులు చేస్తున్నావు కాబట్టి నీకు ముందు నడుస్తున్నాయి. నీ నీతి నీకు ముందు నడుస్తుంది. అవేం పోట్ల, ఉద్దాగ పోట్ల. మనం అనుకున్నాయన్ని ఎందుకు చేయాలా, మనమే చేయాలా, అట్లా చేయని వాళ్ళు బాగున్నారు అనుకుంటున్నాం. కానీ మన ముందు ఏముందంట? మన నీతి మన ముందు నడుస్తుంది. అంతేకాకుండా యెహోవా మహిమ నీ నీకు వెనుకటి భాగాన, సైన్యం వెనుకటి భాగాన కావలి కాస్తుంది.
అమ్మా మనకి ఎవరు తోడున్నారు? ఎవరు మనల్ని కావలి కాస్తారు? ఎవరు మనల్ని చూస్తారు? అంత అన్నం పెడితే ఇంట్లో వాళ్ళే అడగచ్చు, నీ వల్ల నాకు ఈ మందులు ఖర్చు అవుతుంది, ఈ బట్టలు ఖర్చు అవుతుంది, తర్వాత నీ వల్ల నీ ఖర్చు ఆ ఖర్చు అవుతుంది, నువ్వు ఎప్పుడు చనిపోతావో నాకు సంతోషంగా ఉంటుందని ఇంట్లో వాళ్ళే అంటారు. కానీ ప్రభువు అలా అండు. ఏమంటున్నాడు? నీ వెనుకటి బాగాన నేను నా సైన్యాన్ని ఉంచుతాను, నీకు నేను తోడుగా. అందరూ విడవచ్చు, కానీ ముదుము వచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను. నేను ఎత్తుకుంటా, నేను చక్కని పెట్టుకుంటా, చంకని పెట్టుకుంటా, నేను నీకు తోడుగా ఉంటా. తర్వాత అప్పుడు నువ్వు పిలిస్తే నేను పలుకుతా. అంతే, నువ్వు పిలువు, నేను పలుకుతా, వెంటనే పలుకుతా, జవాబు ఇస్తాను నేను నీకు. మీరు అంటున్నారు కదా, నేను ఇంత బాధపడుతున్నాను వినట్లేదు ఏందని. లేదు, నేను వింటా, నీకు జవాబు నేను దయచేస్తాను. అప్పుడు ఆ ఆ చెడ్డ దాని గురించి నువ్వు మాట్లాడద్దు. చెడ్డ దాని గురించి అసలు మాట్లాడద్దు. అప్పుడు నువ్వు నీరు కట్టిన తోట, నీళ్లు ఎప్పుడు పోస్తామో ఆ చెట్టుకి ఫలాలు ఉంటానే ఉంటాయి. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటుంది. అది ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. అటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. ఎప్పుడు దేవునికి ఇష్టమైన ఉపాసన చేస్తాం. మరి అన్ని సంవత్సరాలు జీవించిందంటే, అన్నేళ్ళు జీవిస్తూ కూడా పరిచర్య చేస్తూ ఉందంటే, మరి ఆ ఉపాసం ఉండి కూడా పరిచర్య చేస్తుందంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రభు ఇచ్చాడు ఆమెకి, అటువంటి శక్తి ఇచ్చాడు. తర్వాత ఈ ఏషియాలోని 59లో చూస్తే, మీ దోషం మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చింది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేస్తుంది. మీరు ఇవన్నీ వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే, ఒకరోజు మీ మొర నా సన్నిధిలో వినపడదు. మీ పాపాలే నీకు నాకు అడ్డంగా వస్తాయి. నేను ఆ శిలువలో ఆ పాప పొరని, ఆ తెరని, ఆ యాజకులకి, ఆ పరిశుద్ధ స్థలములో ప్రజలకు ఉండే అడ్డతెరని నేను చించేశాను. కానీ మీరు తెచ్చిపెట్టుకుంటున్నారు, మీరే తెచ్చిపెట్టుకుంటున్నారు. అవి ఇవి చేసి నాకు నీకు మధ్యలో ఈ పొరను తెచ్చిపెట్టుకుంటున్నారు. అవి ఉంటే మీ ప్రార్థన ఆలకించబడదు అని చెప్తున్నా. తర్వాత మనం ఎహెస్కేల్లో చూసినట్టయితే 34లో 1 నుంచి మనం కానీ చూస్తాము, చివరి 31 వరకు చూస్తే, కాపర్లు ఒక్కొక్కసారి సంఘంలో నెమ్మది ఉంటుందని పోతే అక్కడ కూడా నెమ్మది పొందలేని స్థితి ఉండొచ్చు. కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండవచ్చు. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నెమ్మది లేకుండా ఉండవచ్చు. అసలు మనం లెక్క చేసే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. మనం చూస్తేనే అసహ్యం వేసే వాళ్ళు ఉండొచ్చు. కసిరి కసిరి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడు? అటువంటి సమస్యల్లో మీరు ఉన్నప్పుడు నేను మీకోసం వస్తాను. వచ్చినప్పుడు మిమ్మల్ని నేను తోడుగా ఉంటాను, మిమ్మల్ని దీవెనకరంగా ఉంచుతాను. అంతేకాదు, మీరు నేను నిర్భయంగా మీకు భయం లేకుండా చేస్తాను. తర్వాత మీకున్న కాడికట్టుని నేను తెంచుతాను. ఎటువంటి మృగం, దుష్టుడు, సాతాను ఎవరు ముట్టకుండా మిమ్మల్ని చేస్తాను. కాబట్టి ఆ విధంగా అన్ని జనుల వలన వారికి అవమానం కలగకుండా చేస్తాను నేను. తర్వాత ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పాటు చేసి దాంట్లో శుభ్రమైన నీటిని మీకు తాగిస్తాను. జీవజల నదుల్ని, నీటిని మనకు తాగిస్తాను. ఎప్పుడు? ఇశ్రాయేలులైన తాము నా జనులయందురు అని వాళ్ళు తెలుసుకుంటాం. మనం తెలుసుకుంటాం, ఆయన ప్రజలమని తెలుసుకుంటాం. దేవుడు ఏమని చెప్తున్నాడు 31లో? గొర్రెలాగు మీరు మనుషులు
నేను గొర్రెలతో మిమ్మల్ని పోలుస్తున్నాను, మీరు మనుషులు కాబట్టి నేను మీ దేవుణ్ణి. గొర్రెలు చాలా మంది గొర్రెలు అని ఎగతాళి చేస్తారు. కానీ ప్రభు ఏమంటున్నారు, మీరు మనుషులు, గొర్రెలే కానీ నేను అట్లా ముద్దుగా పిలుచుకుంటున్నా. కానీ ఏమంటున్నాడు, నేను మీకు దేవుణ్ణి. ఆ కష్టాలన్నీ తీరిపోతాయి ఎప్పుడు మనం తండ్రి దగ్గర చేరినప్పుడు. అటువంటి కష్టాలన్నిట్లు కూడా మనం దూరం అయిపోతాయి, సంతోషంగా ఉంటాం. ఒక దినాన మనం సంతోషాన్ని అనుభవిస్తాం. తర్వాత మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే 6వ అధ్యాయంలో మనందరి కంఠోపాఠం అమ్మ ఉపవాసం గురించి మనకి అందరికీ కంఠోపాఠం. ఇక్కడ ఏమనుంది, ప్రార్థన. ఈ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో 5 వేషధారణ. వీధులు మూలల్లో రక్షారేకులు వెడల్పు చేసుకొని అందరూ వినాలా, వీళ్ళ ప్రార్థన వినాలా, వీళ్ళ భక్తి వినాలా. అసలు ఇంట్లో ఒక సెకండ్ కూడా ప్రార్థన చేయరు, అక్కడ అసలు టైం అంతా తీసుకొని ప్రార్థన చేస్తారు. తర్వాత మనం చూస్తే మనుషులకు కనబడ, ఇది వేషధారణ. మనుషులు చూడాల మనం భక్తిని, దేవుడు కాదు. రహస్యమందున్న దేవుడి కోసం ఎలా ఉండాలో తెలుసుకోకుండా ఆ అందరు చూడాలి అంతే, చాలాసేపు చేయాలి. ఒక మనకందరికి తెలుసు కదా, ఒక ఆయన రోగి అయ్యుండి ఏదో రక్షింపబడట్లేదు, ఎంత చెప్పినా అయినట్లేదు. పాస్టర్ గారు వచ్చి అయ్యా నీ పాపాలు ఒప్పుకో అంటాడేమో అని తీసుకొచ్చారంట. తీసుకొస్తే ఇంకా అక్కడ జనం, బంధువులు అందరికి, ఇంకా డాక్టర్ కూడా చెప్పారండి చివరి రోజులని, అందరూ ఇంక 100 మంది ఉన్నారంట చుట్టుపక్కల వాళ్ళు అందరు కలిసి. ఇంకా ఈయన ఏం చెప్పాలా, అయ్యా పాపాలు ఒప్పుకో, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావు అని చివరి రోజులు నీవని చెప్పాలా. అటు చెప్పకుండా ప్రపంచాన్ని మొత్తానికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన అయిపోయే లోపల ఈయన చనిపోయాడు. అయ్యా ఎప్పుడు చనిపోయాడు అంటే, నువ్వు చైనా గురించి ప్రార్థన చేసేటప్పుడు చనిపోయాడు. అంటే వేషధారణ, ఏది ఎప్పుడు ఏది అవసరమో తెలియదు. మన ప్రార్థన అందరు వినాలా, ఎక్కువ జనం కావాలా. ఆ వాళ్ళు ఉన్నప్పుడు మనం వేరే విధంగా ప్రవర్తిస్తా ఉంటాం. అది రహస్యంగా ప్రభుతో మనం ఎలా గడుపుతున్నాం అన్న దేన్ని చూసుకోలేదు, ప్రభుతోనే గడపటానికి చూసింది అంతే. తనకి ఈ లోక విషయాలు ఆమె ఆలోచించలేదు, ప్రభు కోసమే జీవించింది. మన ప్రార్థన, మన ధ్యానం, మన క్రియలు అన్నీ కూడా అవి రహస్యంగా ఉండాల. ప్రభు పాదాల దగ్గర మనం పోరాడాల. రోదన చేసే ఆ శక్తి మనకే ఇచ్చాడు స్త్రీకి. సిలువలో వెళ్ళేటప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు, యెరూషలేం కుమార్తెలారా, సియోన్ కుమార్తెలారా ఎందుకు ఏడుస్తున్నారు, మీకోసం ఏడండి, మీ పిల్లల కోసం ఏడండి. అసలు ఇంత ఏడ్చి చేస్తాం కదా, మరి మన బిడ్డల్లో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన భర్తలో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన కుటుంబంలో రక్షణ లేని యవ్వనస్తులు ఎంతమంది ఉన్నారు. మనం దేవుని దగ్గర అది పొందాలని ఆయన దగ్గర పాకులాడి, అది ఆయన దగ్గర మనం ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకి ఇష్టలుగా ఉంటూ అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ మనం 16లో చూస్తే వేషధారులాగా దుఃఖముఖులైండు. అసలు ఎవరైనా చనిపోతే ఎట్టుంటారో వీళ్ళు ఉపవాసం చేస్తున్నామని ఆ ముఖం అట్ట పెట్టుకొని ఉంటారు. అమ్మా ఏంది ఆరోగ్యం బాగలేదంటే, లేదు లేదక్క, నేను ఈరోజు ఉపవాసం ఉన్నా, ప్రతి శుక్రవారం నేనే ఉపవాసం ఉంటా అని, కాబట్టి ఇట్లా ఉంటా అని చెప్పు. కానీ దేవుడు ఏమన్నాడు, ఎందుకు చాటింపు వేసుకుంటున్నావు, నువ్వు ప్రార్థన చేయి. సమాజకుడికైతే మనం తప్పదు, అందరికి తెలుసుద్ది ఉపవాస ప్రార్థన. కానీ వ్యక్తిగత ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఎందుకు ప్రకటన చేసుకుంటున్నావు, నువ్వు తల అంటుకో,
నూనె తలను రాసుకో, కొంచెం తలుపేసుకో, వేసుకొని నీ దేవుడితో, రహస్యమందున్న దేవుడితో ప్రార్థన చేయి. అప్పుడు నీ ప్రార్థన పరమందన్న దేవుని సన్నిధిలో చేస్తుంది. వేషధారణ అనేది దేవునికి ఎక్కడ ఇష్టం లేదు. ఆయన బోధలో ఎక్కువగా ఉపయోగించాడు. వేషధారణ అనేది వద్దు. ఆ మనం ప్రార్థన చేసేటప్పుడు అది దేవుడికి ఒకరికి తెలిస్తే చాలు. దానివల్ల మనకి ఫలం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. తర్వాత మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో మనం చూస్తే ఇక్కడ మత్తయి సువార్తలో 22 మనం చూస్తే 30లో పరలోకమందున్న దూతల వల్లే ఉంటామంట మనం. అంటే పెళ్లికి ఇచ్చుకోవటం కానీ తీసుకోవటం కానీ ఏమి ఉండవు. అసలు అక్కడ భార్య భర్తలదే ఉండదు. అసలు ఎవరెవరో తెలియదు. మనం ఎలా ఉంటాం? దూతల్ని పోలి ఉంటాం. దూతల్ని పోలి ఉంటాం. కాబట్టి అటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. తర్వాత మత్తయి 23లో 3వ వచనంలో చెప్తే, వీళ్ళు చెప్పుదురే గాని చెయ్యరు, ఆ మోయ సఖ్యం లేని భారాలు ఇతరుల మీద పెట్టేస్తారు. ఇది చేయండి, ఆ భారం కాదు, అది మనం కూడా భరించాలా. తర్వాత అది ఆ కాడిని మనం సులువు చేయాలి. అట్లాగా ఉండి మనం దేవునికి ఇష్టంగా ఉండాలి. తర్వాత మత్తయి సువార్తలో 23:35లో మనం చూసినట్టయితే, హేబేల్ రక్తం దగ్గర నుంచి జకర్యా రక్తం వరకు కూడా మీరు ప్రవక్తల్ని చంపారు. అంతేకాదు, రాళ్ళు వేసి చంపుతారు. ఎందుకు అంటే మన చేతిలో రాళ్ళు, నోరు ఉందమ్మా, పదునైన నోరుంది, అది పదునైంది. అటువంటి రాళ్ళ లాంటి మాటలు వేసి ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటా ఉన్నారు. అటువంటి అది మనకి దూరంగా ఉండాలి దేవుని బిడ్డలకి. తర్వాత మనం చూస్తే అపోస్తల కార్యంలో 13లో కూడా 2లో ఆయన పెద్దల్ని ఏర్పాటు చేసేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళని చేతులుంచి పంపించేవాళ్ళు. అంటే అంత శక్తి కలిగింది. శిష్యులు అడుగుతారు కదా, అయ్యా మరి నువ్వు చేసినప్పుడు దెయ్యాలు పోతున్నాయి, మేము చేస్తే పోవట్లేదంటే దేవుడు ఏమంటున్నాడు, మీరు ఉపవాసం చేయట్లేదు కాబట్టి అందువలన జరగట్లేదు అంటున్నాడు. 1 కొరింథీలో మనం చూసినట్టయితే 7:39లో, భార్య తన భర్త బ్రతికున్నంత కాలము బద్ధురాలైండను, భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెండ్లి చేసుకుంటకు స్వతంత్రాలు. అట్లా ఉన్నా గాని ఈమె ఏం చేసింది, అట్లాగా వివాహము చేసుకోలేదు. ఆమె అట్లాగే నిలబడిపోయి దేవుని కోసం ఆమె జీవించిందిగా మనం చూస్తున్నాం. అమ్మ చివరిగా 1 తిమోతి 5వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఇక్కడ ఏమని ఉందంటే, నిజంగా ఆ అధ్యాయం అంతా చదవండి నాన్న. అనాథలైన విధవరాల పక్షాన ఉండండి. తర్వాత వాళ్ళకి అవసరమైతే చేయండి. కుమారులు మనవాళ్ళు ఉంటే అసలు వాళ్ళు ఇంటి వాళ్ళే బాధ్యత తీసుకోవాలా. తర్వాత ఈ 4వ వచనంలో ఆ తల్లిదండ్రులకి ప్రత్యుపకారం చేయండి. ఇక్కడ మనం చూస్తే 5వ వచనంలో ఈ ప్రార్థనలు ఏమి లేకుండా ఉండే యవ్వన స్త్రీ అంట, తర్వాత ఆమె విధవరాలుగా ఉంటే సుఖభోగములు ఎందు ప్రవర్తించున్నది బ్రతికి ఉండి చచ్చిన దాంతో సమానం. అంటే వాటి మీదే, ఈ లోకం వాటి మీదే మనసు పెట్టుకొని ఉంటది కాబట్టి ఇంక ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటది అన్నిట్లో, ప్రవర్తనలో కూడా. కాబట్టి ఆమె ఇంకా అందరి దృష్టిలో చచ్చిపోయినట్టే, బతికినట్టు కాదు. కానీ అన్న అలాగా ప్రవర్తించలేదు, ప్రభు తట్టు చూస్తుంది. తర్వాత ఇక్కడ 13లో మనం చూస్తున్నాం, వీళ్ళు యవనులుగా ఉండి భర్త లేకుండా ఉంటే ఇల్లు తిరుగుతూ
ఆడరాని మాటలు ఆడుతూ వదరుబోతులుగా అయ్యి వాళ్ళు ఏం చేస్తారంట, కుటుంబాలు పాడు చేస్తారంట. అంతేకాకుండా సాతానికి దాసులు అయిపోతారంట. అటువంటి వారు వివాహం చేసుకొని పిల్లలు కానీ సంసారం చేయండి అని. ఇక్కడ మళ్ళీ మనం చూస్తే అనాథలైన విధవరాలకి సహాయం చేయండి అని ఉంది. అట్లా అని వివాహం చేసుకోవాలని ఉందని కాదు, కానీ ఆ దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు అప్పుడు ఇష్టలుగా మనం ఉండాలి అంతే. ఇటువంటి వాటి మీద లోక విషయాల్లో మనం ఉండకూడదు. హెజ్బేల్ ప్రవక్తి ఉంది, ఆమె కూడా ఒక చెడు ప్రవక్తి. కానీ ఆమె గురించి ఏమని రాయబడుతుంది? ఆమె చేసే క్రియలు, ఆమె చేసే పనులు మనం కానీ చేసినట్టయితే ఏమవుతామమ్మా? మంచం పట్టిస్తానంటున్నాడు. అంతేకాదు, ఏమన్నాడు? ఆ వా అంతరింద్రములను హృదయములను పరిశీలించు దేవుడు. దేవుడు హృదయాన్ని అంతరింద్రాన్ని పరిశీలిస్తాడు. ఇప్పుడు మోసపోతుంది ఏంటంటే అమ్మా, అంతరింద్రాన్ని హృదయాన్ని దేవుడు పరిశీలించడు. మన ఇష్టం, మనం ఎట్లన్నా బతకచ్చు అని అనుకుంటున్నారు. ఇంకోటి 3లో చూస్తే, ఒకటి, నువ్వు ఎలాగ ఉపదేశం పొందావో, ఎలాగ విన్నావో ఆ విధంగా జీవించు. బాల్యం నుండి ఎట్లా విన్నావు, ఎట్లా ఉపదేశం పొందావు, దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకో. ఇతరులకు ఆ విషయాలు బోధించు. అనేకుల్ని ప్రభు వైపు తిప్పు. అప్పుడు ప్రభుకి మహిమ కలుగుతుంది అని ఉంది. అట్లాగే మనం ప్రతి జీవితంలో క్రైస్తవ జీవితం అది పోలు బాట కాదు, ఎంతో కష్టమైంది, ముళ్ళ బాట. దాన్ని మనం జీవించాలంటే ప్రతి అడుగు చూసేయాల, ప్రతి మాట చూసేయాల, ప్రతి పని ఆలోచించుకొని చేయాల. అప్పుడు మన బిడ్డలకి కొంతైనా మాదిరికరంగా మనం ఉంటాము. దేవుడి వాక్యాన్ని దీవించను గాకమ్మ. చక్కటి వాక్యాన్ని అందించిన సుధా ప్రసాద్ సిస్టర్కి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున వందనాలు చెల్లిస్తున్నామమ్మా. అక్క అన్న వందనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 36-37 వచనాలను ఆధారం చేసుకుని అన్న జీవితం నుంచి మనకి శ్రేష్టమైన విషయాలు చెప్పారు. ఆమె ఆషేరు గోత్రికురాలని, అన్న అనే పేరుకు కృప అని అర్థం అని, వాళ్ళ తండ్రి గారు పనుయేలు కుమార్తె అంటే దేవుని ముఖము అని, శ్రేష్టమైన గోత్రంలో నుంచి వచ్చిన స్త్రీ అన్న భయభక్తులు కలిగిన స్త్రీగా, ప్రవక్త్రిగా, విధవరాలుగా, బహుకాలం గడిచిన వృద్ధురాలుగా, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నది. ఆమె విధవరాలుగా ఉన్న స్త్రీ స్థలం, నివాసం ఎక్కడ ఏర్పరచుకుందంటే దేవాలయాన్ని విడవకుండా ఉందట. దేవాలయంలో నివసించిన స్త్రీగా ఉంది. ఈ రోజులలో మందిరానికి రావటం అంటే చాలా కష్టమైపోతా ఉంది. ముళ్ళ మీద బాటలాగా అట్లా వచ్చి కాసేపు కూర్చొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఆమె నివాసమే దేవాలయాన్ని విడవకుండా ఉంది. ఎలా జీవించిందో మనకు చక్కగా చెప్పారు. ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు గడిపిందట, సేవ చేసిందంట. ఆమె ఆహారం కోసం మందిరంలో లేదు, లేదా సౌఖ్యాల కోసం అవి చూసుకోలేదు. అన్న అనే ప్రవక్తిని, భక్తి పర్రాలైన అన్న అనే ప్రవక్తిని చూస్తున్నాం. ఆమె అదే సమయంలో ఆ గడియలోనే లోపలికి వచ్చింది. ఏ గడి అంటే యేసుక్రీస్తు ప్రభుని 8వ దినాన దేవాలయానికి తీసుకొని వచ్చారు. సుమయోను ఆయన్ని ఎత్తుకొని రక్షణ నేను కళ్ళారా చూశానని చెప్తున్నా ఆ సమయంలోనే ఆమె కూడా లోపలికి వచ్చిందంట. శిశువుగా ఉన్న ప్రభుని చూసింది. విమోచన కొరకు కనిపెట్టే వాళ్ళందరితో ఈయనే మెస్సయ్య అని అందరికీ చెప్పింది. మంచి శ్రేష్టమైన లక్షణాలు కలిగిన ప్రవక్త్రినిగా అన్న అనే స్త్రీని చూస్తున్నాం. మామూలుగా అయితే సణుక్కుంటూ గొణుక్కుంటూ నా జీవితం వృధా, ఏం సుఖపడ్డాను, ఏం సౌఖ్యాలు ఉన్నాయని సణిగి గొణిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా శారీరకమైన స్త్రీగా లేదు ఈమె, ఆత్మీయురాలిగా ఉంది. దేవుడు తనకిచ్చిన ప్రతి స్థితిని
ఆమె సంతోషంగా స్వీకరించింది. దేవాలయాన్ని విడవకుండా ఉందమ్మా. అది శ్రేష్టమైన లక్షణం. ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేసింది. ఇంకేం ఐటమ్స్ ఉన్నాయి మనకి, చాలా చాలా ఐటమ్స్ చెప్పుకొని ప్రార్థన చేస్తున్నాం. ఇంకేం ఐటమ్స్ ఉండి రేయింబవళ్ళు చేయటానికి వీలైందో మనకు అర్థం కాలేదు. అంటే ఎంత శ్రేష్టమైన అనుభవం కలిగిన స్త్రీగా ఉంది. దేవుని స్తుతిస్తా ఉంది. ఇప్పుడే మనం పాట పాడుకున్నట్టు బలు రక్కసి చెట్లతో నిండి ఉన్న సమాజం కోసం ప్రార్థించిన స్త్రీగా ఉంది. ఆమెకు పిల్లలు లేరు, భర్త లేడు, సంసారం లేదు, ఏమీ లేకపోయినా మాదిరికరమైన స్త్రీగా మనం చూస్తున్నామమ్మా. విడవకుండా దేవాలయాన్ని ఉంది కదా. కీర్తనకారుడైన దావీదు కూడా ఒక వరం అడిగాడు. అది కూడా గుర్తు చేశారు సిస్టరు. దేవుని మందిరంలో ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత చూడాలని, ఆయన్ని ధ్యానించాలని కోరుకున్న వాడు, దేవుని మందిరంలో నివసించాలని కోరుకున్న దావీదును కూడా జ్ఞాపకం చేసింది. ఆ రీతిగా మరి అన్న అనే ప్రవక్త్రిని ఈ దినాలలో వాళ్ళే అయి ఉంటే అసలు దేవాలయం మొహం కూడా చూడరా, దేవుడు ఇంత లోపల నాకు ఇట్టాటి గతి పెట్టాడు, ఇలాంటి జీవితం ఇచ్చాడు, అసలు నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి, నాకేం మేలు చేశాడు, ఇప్పుడు ప్రార్థన చర్చికి వచ్చామంటే మేలు కావాల్సిందే, అలా ఆలోచించే విధానము మన మనుషులలో ఏర్పడింది. కానీ అన్న అనే స్త్రీ భక్తిపరురాలామె, అనేకుల కోసం ప్రార్థించిన స్త్రీగా ఉంది. విమోచన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళందరితో ప్రభువుని గురించి మాట్లాడిన స్త్రీగా ఉంది. శ్రేష్టమైన ఆషేరు గోత్రం నుంచి వచ్చింది. మోషే ఆయన గురించి చెప్పాడు. ఆషేరు ఆశీర్వదించబడ్డాడని, సహోదరులందరి వలన కటాక్షం పొందాడని చెప్పింది. కాబట్టి మా మాదిరికరమైన స్త్రీగా అన్న అనే ప్రవక్త్రిని, ఆమె ప్రవక్త్రిని, ఆ స్త్రీ మామూలు స్త్రీ కాదు, ప్రవక్త్రిని. దేవునితో ప్రవక్తలు అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడి సమాచారం పొంది అది వచ్చి ప్రజలకు తెలిపేవాళ్ళు కదా. శ్రేష్టమైన స్త్రీగా ఉంది అన్న అనే ప్రవక్తని. ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీగా ఉందమ్మా. మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకుందాం. ఆమె చాలా మాదిరికరమైన స్త్రీ, మంచి ఆత్మీయురాలుగా ఉంది. మనం ఆమె జీవితాన్ని అనుసరించి నడుచుకోవటానికి చాలా మంచి లక్షణాలు ఆమె దగ్గర ఉన్నాయి. అదే సమయంలో కొంతమంది బ్యాడ్ మోడల్ కలిగిన వాళ్ళని కూడా గుర్తు చేశారు సిస్టరు. మరి మిరియాము కూడా మొట్టమొదటి ప్రవక్తిని. అసలు మిరియాము చక్కగా మిరియాము పనిచేసింది. చివరిలో వృద్ధురాలయ్యాక కుషు స్త్రీని బట్టి మోషే మీద సణిగిందని కుష్ఠరోగం వచ్చింది. ఇశ్రాయేలీల ప్రయాణం కూడా ఆమె వల్ల ఆగిపోయింది. కాబట్టి అలాంటి బ్యాడ్ మోడల్ వద్దు అన్నట్టుగా జ్ఞాపకం చేశారు. దెబోరా అనే సిస్టర్, ఆమె కూడా న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. అలాగే నోవజ్జా అనే ప్రవక్తని నెహెమ్యాకు కీడు చేసే వాళ్ళతో ఏకీభవించిన చెడ్డ మాదిరి. అలా మనం ఉండకూడదు. అయితే సువార్థికుడైన ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉన్నారని, ఆ 4 కుమార్తెలు ఎలాంటి వాళ్ళు, ప్రవచించే వాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, భయభక్తులు కలిగిన వారు అని మనకి జ్ఞాపకం చేశారమ్మా. కాబట్టి మనం ఇలా మాదిరికరమైన స్త్రీలాగా ఉందాం. ప్రవచించే వాళ్ళంగా, ప్రార్థించే స్త్రీలంగా, భయభక్తులు కలిగిన స్త్రీలుగా. ఒకవేళ దేవుడు మనకు ఏమైనా శ్రమలు అనుమతించినా దాన్ని సంతోషంతో అంగీకరించి దేవాలయాన్ని విడవక ప్రార్థించే వారి గుంపులో మనం ఉంటున్నామా, ఏ గుంపులో ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మంచి మాదిరికరమైన జీవితాలు మనము జీవించాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆమె ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు గడిపింది అని మనం విన్నాము. మనం ప్రార్థన ఎలా చేస్తున్నాం? మాకు ప్రార్థన చేస్తుంటే స్లాట్లో ఫ్రీ అయిపోతుంది, ఎవరు ఉండట్లే, ఫోన్లు చేస్తున్నారు పాపం. సంధ్య, వేద వాళ్ళందరూ అనేక మందికి ఫోన్లు చేసుకోవాల్సి వస్తుందమ్మా. దేవుడు మనకు చక్కటి అవకాశం ఇచ్చాడు. ఈ అంచె దినాలలో ప్రార్థన చేసుకోవటానికి గాస్పుల్ అసెంబ్లీ హాల్ అనంతపూర్ ద్వారా మనకి జూమ్ ఏర్పాటు చేయబడింది. అసలు అది ఎంతో కాస్ట్లీ అయినా వ్యయ ప్రయాసలకు వచ్చి మనకి చక్కటి అవకాశం ఇస్తే ఒక్కో సమయంలో అసలు ఎవ్వరు ఉండట్లా ప్రార్థన చేయటానికి. మరి అన్నాకే కానీ ఆ టైం ఇచ్చుంటే అసలు ఆమె వదలకుండా ప్రార్థన చేసి ఉండేదేమో.
కాబట్టి మనం కూడా అమ్మ అలా ప్రార్థనకు ఆసక్తితో కూడొచ్చే వాళ్ళంగా ఉందాం. ఆమె ఉపవాసం మాదిరే, ప్రార్థన మాదిరే, జీవితం మాదిరే, సేవ మాదిరే, ఎవ్రీథింగ్ ఆమెది మాదిరికరమైంది. ఎవరిని గురించి మాట్లాడిందంటే మనం ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటుంటే ఆమె అసలు గడియలోనే లోపలికి వచ్చి విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయన్ని గూర్చి మాట్లాడిందంట. అబ్బాయి ఎంత శ్రేష్టమైన అనుభవం అమ్మ. ఎంత చక్కగా దేవుని గురించే మాట్లాడుతూ దేవుని కోసమే జీవించి వివాహం మరి తిమోతి పత్రిక 5లో కొంతమందిని చూపెట్టింది, సుఖభోగాలైంది ఆసక్తి కలిగిన వాళ్ళని వివాహాలు చేసుకుంటారని దాని రెఫరెన్స్ చూపెట్టారు సుధా సిస్టరు. మరి అలా ఉండలేదు ఈమె, ప్రభు కోసమే జీవించింది. మరి ఉపవాసం కూడా చాలా శ్రేష్టమైన ఉపవాసం కలిగింది. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మన ఉపవాసాలను గురించి సోదరి మనకి ప్రస్తావన చేసి గుర్తు చేసింది. కలహపడుతున్నారంట, వివాదాలుగా ఆడుతున్నారు, మళ్ళా ఉపవాసం ఉంటున్నారు. అన్యాయాలు చేస్తూ ఉపవాసాలు ఉంటే దేవునికి అది అంగీకారం కాదు అని చెప్తున్నాడు. మరి ఏ ఉపవాసం చేయాలంటే ఆహారం ఉంటే ఆహారాలు ఇతరులకు ఇచ్చేవారు, ఇంకా అన్నం లేని వాళ్ళకి. తర్వాత వస్త్రాలు లేకపోతే వాళ్ళకి మనం ఇచ్చేవాళ్ళంగా, కొంత మన చుట్టూ ఉండే దీనులను మనం ఆదరించేవారంగా ఉంటున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సత్క్రియలు కొన్ని చేసి ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం దేవుడు అంగీకరిస్తానన్నాడు. అదే ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇచ్చి దిక్కుమాలిన వాళ్ళని చేర్చుకొని వస్త్రహీనులకు వస్త్రాలు ఇస్తే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ప్రభు చెబుతున్నాడు. అలా చేసిన వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు కూడా చెప్పాడు. ఏమంటే మీ నీతి మీకు ముందుగా ఉంటుంది, ఆ తర్వాత సైన్యం, మహిమ సైన్యము మీ వెనకాల ఉంటుంది. మీరు స్వస్థత అడిగితే వెంటనే నేను శీఘ్రంగా నీకు స్వస్థత లభిస్తుంది. ఏది దేవుడు చెప్పినట్లు ప్రవర్తించి మనం ఉపవాసం ఉండాలి అనేది కూడా జ్ఞాపకం చేయబడ్డాం. మరి అన్న అనే ప్రవక్తని అలాంటి ఉపవాస ప్రార్థనలే చేసింది. మనం ఉపవాస ప్రార్థనలు ఎలా ఉన్నాయి, నేటి దినాలలో ఎలా వృద్ధులు ఉంటున్నారు, మాదిరికరంగా లేరు అన్నట్టుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. కాబట్టి మా మాదిరికరమైన విశ్వాసులంగా మనం అందరం ఉందామమ్మా. అన్న ప్రవక్త జీవితం మనం కూడా కలిగి ఉందాం. దేవాలయాన్ని విడువక దేవాలయంలోనే నివసించాలని ఆశించే విశ్వాసులంగా నువ్వు నేను ఉందాం. చివరి దినాలకు వచ్చామమ్మ, అక్కడ సమీపమైన దినాల్లో మనం ఉన్నాం. హెబ్రీ 10:24లో రాసింది, కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఆ దినం సమీపించటం మీరు చూచుకొలది ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచిద్దాం. బట్ ఆ దినం అంటే అమ్మా యెహోవా దినము, రాకడ దినాలు అవి సమీపిస్తున్నాయమ్మా. ఎక్కువగా కూడుకునే వాళ్ళంగా ఉండాలి. ఓ రకంగా అన్న అనే ప్రవక్తని లైఫ్ ఈ దినాల్లో ఉంటే దేవుడు చాలా ఇష్టపడేది. ఎక్కువగా కూడుకోవడం కాదు, ఆమె అక్కడే నివాసం చేస్తుంది దేవాలయంలోని. మనం ఒక ఆదివారమే పోలేకపోతున్నాం, బైబిల్ స్టడీకి వెళ్ళలేకపోతున్నాం, విజ్ఞాపనకి వెళ్ళలేకపోతున్నాం, అన్నీ ఏవేవో కొన్ని కారణాలు ఉంటాయి అనుకోండి. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయమ్మా. అయితే కారణాలు అవే చెప్పకుండా కూడి వచ్చే వాళ్ళంగా ఎక్కువగా కూడుకోమన్నాడు. కాబట్టి మనం కూడి వచ్చే వాళ్ళంగా ఉన్నాం. అన్న అనే ప్రవక్తని జీవితం చాలా మాదిరికరమైన జీవితం. ఆమె దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థన చేసింది. దేవుడు చెప్పిన ఉపవాసాన్నే కలిగి ఉన్న స్త్రీగా ఉంది. చక్కటి మాదిరికరమైన జీవితాన్ని జీవించిన అన్న జీవితాన్ని ఈరోజు మన ముందు ఉంచిన సుధా సిస్టర్కి మరొకసారి ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ పక్షాన మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలమ్మ సుధా. అక్క వందనాలు అక్క. అమ్మ, ఉదయకాలం నుంచి ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాణి సిస్టర్ గారు ప్రార్థన చేస్తారమ్మా. కే వాణి గారు. చేస్తానండి. ఓకే. నా సేవ కొరకు ప్రార్థించిన మీ అందరికి కూడా నా ప్రేమ వందనాలు. ప్రార్థన అంశాలు కొన్ని చెప్పుకుందాము. చెప్పండి అండి. మన సోదరు ఎస్తేర్ నాగరాజు యొక్క తండ్రి 84 సంవత్సరాలు అంటండి మోషన్స్ తో వృద్ధాప్యంలో బాధపడుతున్నారు. ఫుడ్ తినట్లేదంట 4 days నుంచి. నా సమయం అయిపోయింది అని చెప్తున్నారంట. దాసుని కొరకు, వృద్ధాప్య బలహీనతల కొరకు, ఒకవేళ జీవితంలో చరమాంకమేమో తెలియదు,
ప్రభు పిలుపు అందుకోసం పరిస్థితి ఏమో సమయం అయిపోయిందని బ్రదర్ చెప్తా ఉండగా భార్య గారికి అలాగే పిల్లలకు కూడా ఎంతసేపు దుఃఖం ఉంటుంది. వారిని ఆదరించినట్లుగా బ్రదర్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్న ఒక దైవ సేవకుని యొక్క భార్యని గురించి చెప్పాం కదా, ఆమెను గురించి ఎవరు ప్రార్థన చేసినట్టు అనిపించడం లేదు. ఆమె పేరు విశ్వవాణి, ఐసీయూలో ఉన్నారు. ఎడమ చెయ్యి ఎడమ కాలు ప్యారలైజ్ అయింది, పక్షవాతంతో ఉంది. ఆ సోదరి కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. చాలా కూడా టైఫాయిడ్ వచ్చి బాగలేదు కనుక ఆమె కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. 30వ తారీఖున ప్రేస్తల విషయమే మరి ఆ వ్యక్తి అశ్వన ఉపాధ్యాయ అనే బీజేపీ ప్రతినిధి మరి వినపట్టలేదండి. కత్తి కట్టినట్టుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క 30వ తారీఖు కేసు వారు డీల్ చేస్తూ ఉండగా మనకు న్యాయం చేకూర్చినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాము. ఏమైతుందమ్మా 30 తారీఖు? అర్థం కాలే. అదే వినపట్ల అర్థం కావట్లేదు. అందుకే 30వ తారీఖు విచారణ ఉందంట. కాబట్టి ఆ విషయంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని నిన్న కూడా చెప్పిందే తిరిగి చెప్తున్నాము. ఆ విషయంలో ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం. అలాగే రేపు 10 గంటల నుంచి 1 గంట వరకు అది చెప్తున్నాను. రేపు 23వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ అనే ప్రదేశంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు క్రిస్టియన్ ప్రజలందరూ కూడా ప్రతినిధులు చేరి వస్తున్నారు. వారికి కలిగిన బాధలు, సమస్యలు వాటన్నిటిని చెప్పుకోవచ్చని అవకాశం దొరికింది కనుక అలాగే హర్షకుమార్ గారు, ఆ తర్వాత మరొకరు విజయ్ కుమార్, విజయ్ కుమార్, సూర్య కుమారి అనే మరొక ఆమె, వీరందరూ ఆ సమయంలో మాట్లాడబోతున్నారు క్రైస్తవుల యొక్క సమస్యను బట్టి. కనుక న్యాయం చేకూర్చబడినట్లుగా పవిత్ర ప్రభుత్వానికి మనం గలం ఇప్పి చెప్తూ ఉండగా మరి న్యాయం చేకూర్చబడినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మనవి చేస్తున్నాం. మోషన్స్ అయిన ఎవరికండి ఫస్ట్ లో చెప్పారు మీరు పెద్దవాళ్ళని? నాగరాజు గారి నాన్నగారు, తండ్రి గారు వసంత కుమార్ వసంతరావు గారు అనుకుంటాను. సారా అదే విశ్వవాణి అని కూడా చెప్పారు మీరు. ఒక ఆమె ఎవరు విశ్వవాణి బరాల్సింది వచ్చి ఆమె కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తాం. నా గొంతు కొంచెం సోత్రోపింది కాబట్టి మీకు వినపడదేమో. ప్రార్థన చేయించండి. మా చెల్లెలి కూతురుది అది పట్టరే వార్తలు పెట్టారు. అచ్చా బర్త్డే ఉందనండి ఈరోజు. డెబోరా లేయర్ ఉన్నారే, లేయా సిస్టర్ బర్త్డే అంటే అదే. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమ కలిగిన మా గొప్ప దేవ, ఆకాశముల పట్టదాలని వాడా, ప్రభును రక్షకుడు నీ ముద్దు కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున స్తోత్రములైన మీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఒక నూతనమైన దినాన్ని ఈవిగా మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో కనిపెట్టుకొని నీ స్వరాన్ని విని భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసురాలు సుధాప్రసాద్ గారు శరీరంలో తండ్రి ఆ యొక్క జలుబుతో మరి భారంగా ఉన్నప్పటికీ, దేహంలో అనారోగ్య బలహీనత ఉన్నప్పటికీ అన్న ప్రవక్తి విషయాలను జ్ఞాపకం చేశారు. అవును ప్రభా, ఆమె జీవితాన్ని మేము తలపోసుకుంటున్నాము. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాటి కాలములో దేవా జరిగిన ఆనాటి భక్తులు, ఆనాటి విశ్వాసము, ఆనాటి త్యాగము, ఆనాటి విధానాలు ఈనాడు లేవు, వినలేము, చూడలేము. చివరి దినాలు
నాయన నీ సన్నిధి పట్ల ఆశ లేదు, ప్రార్థన పట్ల ఆశ లేదు. విశ్వాసులము నాయన స్థానిక సంఘంలో చెందినటువంటి వారము నాయన క్రైస్తవులము అని పేరుకు మాత్రమే నామకరణంగా జరిగిపోతా ఉన్న దినాలు ఇవి. మీరు అక్కడ సమయం ఆసన్నమైంది, ఎట్లా ఉండేవాళ్ళు అట్లాగా ఉండిపోతారు. మీరు జీతం తీసుకొని మా మధ్య మీరు రాబోతున్న దినాల్లో మేము ఉన్నాం కనుక మాకు కలిగిన దాన్ని మేము గట్టిగా చేపట్టుకొని నాయన భయభక్తులతో సేవిస్తూ నీ అడుగుజాడల్లో నడిపించి నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన మీరు మాకు కుమ్మరించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాలలో, సమాజంలో, గృహాల్లో ఎవరు మాకు మాదిరి కాదు. మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారే మాకు మాదిరి. సంపూర్ణ మానవత్వంలో దైవత్వ గుణ లక్షణాలు కలిగి బ్రతకటమే నేను నిన్ను ప్రేమించుట. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పునరుద్ధాన జీవాన్ని మాకు పొసగిన దేవుడు కనుక ఎల్లవేళలా మీకు కృతజ్ఞత కలిగి మేము జీవిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. ఏ రాజకీయ నాయకులకు, ఏ పార్టీ నాయకులకి, స్వార్థ ప్రయోజనాలను ఆశించి ఏదో రకాలుగా ప్రయాసపడతా ఉంటారు గవర్నమెంట్లకు చెప్పుకోవడానికి. కానీ మీ గవర్నమెంట్, మీరే మా రాజువి, మీరే మా ప్రభుడవు, మీరే మా రక్షకుడు. ఏది ఏ సమయంలో ఏది జరగాలో భూమి మీద జరుగుతున్నవన్నీ మీరు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు. ఆయన పరిశుద్ధాత్మతో పూర్ణులమైన మీ సన్నిధిలో చేరి మా పరిస్థితులన్నీ మీకే చెప్పుకుంటున్నాయి. మీకంటే గొప్ప రాజు, మీకంటే గొప్ప నాయకుడు, మీకంటే గొప్ప నీతి గల న్యాయాధిపతి ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. దేవా సహాయం అందించమని వేడుకుంటున్నాం. మరి ప్రభా, మరి అనేకులు వ్యాధిగ్రస్తులుగా బలహీనులుగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నాం. సారా ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. విశ్వవాణి గారు వారికి పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నారని మేము వింటున్నాం. నాయన సహాయం దయచేయండి, స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నాయన ఎస్తేర్ నాగరాజు వాళ్ళ నాన్నగారికి మోషన్స్ అవుతున్నాయి, ఏజ్ బారయింది అండి. సఫర్ అవుతూ ఉంటారు బలహీనతలో. వారిని కనికరించండి, సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత అనుగ్రహించమని ఆ దాసుని పట్ల ఆయన మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన సహాయం చేయండి. మీకు వందనాలు. అలాగే లేయా దెబోరా గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, వారి సేవను దీవించండి. మందిరం కట్టాలనే వాళ్ళ హృదయ వాంఛను మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం అందించండి. కొండమ్మ అక్క, మా బిడ్డ మనవరాలు మరి పుట్టినరోజు అని చెప్తా ఉందని ఆయన ప్రార్థిస్తుంటున్నాం. మీ దయా కిరీటాన్ని ధరింపచేసి సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు మీ సహాయం దయచేయమని, మీ దీవెన ఆశీర్వాదం నేను నమ్ముకోవడానికి తండ్రి మరి నీ నీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డ అయితే దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును, జ్ఞానమందును, వయసు ఎందును వర్ధిల్లటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. పాప ప్రపంచంలో, పాప పంకిలమైపోయిన ఈ పాప ప్రపంచంలో, పాప దేహంలో మేము జీవిస్తూ ఉండగా ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చేవాడు సాతాన్ని ఎదిరించే శక్తి కలిగి విశ్వాసులమైన మేమందరము జీవించవలన బద్ధులమై ఉన్నాం. వాక్యము బాగా ఎరిగిన వారమే, మంచి బోధలు బోధించేవారమే, ప్రార్థించేవారమే. వాక్య ప్రభావం మా జీవితాల మీద లేని కారణం వల్ల నాయన మీకు మీ నామం మహిమపరచబడలేకపోతుంది. ఈ భూలోకంలో అన్నిటి అంతము సమీపమైంది, ప్రేమ చల్లారి అక్రమం విస్తరించింది. ఇవన్నీ మేము ఎరుగుదము, చూస్తున్నాం, వింటున్నాం. మమ్మల్ని మేము పరిశీలించుకొని, పరీక్షించుకొని ప్రేమలో మేము సరి చేసుకోవడానికి ఆయన పునరుజ్జీవింప చేయమని, ఉజ్జీవము కలిగించుమని, ఆయన దిద్దుబాటు మీ హెచ్చరికలతో మమ్మల్ని దిద్దుతున్నారని నమ్ముచు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గత మంగళవారం ఫుల్ డే మరి హనవసిపాలెంలో మనం మా ప్రియులు క్రైస్తవ మందిరములో మా నాయన చక్కగా నీ ఆత్మ మీరే నాతో చేరి వచ్చిన నీ బిడ్డలతో మీరు చక్కగా నాయన హెచ్చరికలతో కూడినటువంటి మాటలు
తండ్రి దిద్దుబాటు కలిగిన మాటలు, అవసరమైన మాటలతో సంఘంలో మీరు ఉపదేశించారు. సంఘానికి ఆరోగ్యకరమైన అవసరమైన బోధ మీరు అందించారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి మా నాయన బోధవాడ గ్రామంలో కూడా మా తండ్రి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. అంజిరెడ్డి అన్నగారు ఏర్పాటు చేసిన ఆ యొక్క స్థానిక సంఘంలో మా నాయన అక్కడ కూడా ఒక దినం ఫుల్ డే మరి వాక్య పరిచర్యకు రమ్మని పిలిచారు. ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రియ ప్రభువ, మీ దాసురాలు కెజియా గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమె యొక్క స్వరపేడికను మీరు ముట్టండి. దాని వోకల్ కార్డ్స్ని మీరు ముట్టండి. నరములను ముట్టండి. కండరములను ముట్టండి. నైనా శిలువ రక్త ప్రోక్షణతో ఆ బిడ్డను సంపూర్ణమైన స్వస్థతని దాసురాలకు అనుగ్రహించమని, దేహంలో కావలసిన ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయమని, ఆమె ఈ వయసులో కూడా అర్ధరాత్రి సమయం వరకు ఇంటి పనుల్లో అనేకమైనటువంటి పనుల్లో ఆతిథ్యం ఇచ్చుటలో, ప్రార్థనలో, వాక్య పఠనములో, నాయన ఇంటి పనుల్లో, వంట పనుల్లో, అన్ని విషయాల్లో బాధ్యత కలిగినటువంటి మరి భార్యగా, తల్లిగా, అత్తగా, నానమ్మగా ఆ బిడ్డను మీరు ఆరోగ్యం ఇచ్చేంత వరకు కాపాడుతున్నందుకు స్తోత్రం. ఇంకా ముందును కాపాడుతారు అని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తాం. యజమాని దీవించండి. కుమారుడు రానయ్యుండగా సహాయం దయచేయండి. జాన్ బాబు ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే వారికి జరిగిన 15, 16 తారీఖుల్లో జరిగినటువంటి ఆ కూడికలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. 17 ఆదివారం వరకు మరి శాలేంలో జరిగిన స్తుతి కూడికను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.